ప్రసాద్ గారింట్లో ఎప్పుడూ ఏదో ఒక హడావిడి ఉంటుంది. దానికి కారణం ఆ ఇంటి ముగ్గురు కోడళ్ల అభిరుచులు. ఓ రోజు మధ్యాహ్నం అత్తగారు శారద హాల్లో కూర్చుని ఉండగా వంటగదిలో ఈ ముగ్గురు తోటికోడల మధ్య పెద్ద చర్చ నడుస్తుంది. ఏమే అవని, అంజలి, ఈరోజు ఎలాగైనా మనం ఆ చాక్లెట్ పానీపూరి తినాల్సిందే. నాకైతే ఆ నూనెలో దోరగా వేగిన గుండ్రటి పూరిని నోట్లో వేసుకుని నములుతుంటే వచ్చే ఆ శబ్దాన్ని వినాలనుందే. ఆ పూరి కరకరలాడకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. అబ్బే, ఉత్త పూరి తింటే ఏ లాభం అక్క? అసలు ఆ పూరి లోపల దట్టమైన డార్క్ చాక్లెట్ సిరప్ పోసి పైన వైట్ చాక్లెట్ ముక్కలు చల్లుకుని తింటే ఉండే స్వర్గం నీకేం తెలుసు. నాకైతే ఆ చాక్లెట్ తలుచుకుంటేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. ఈరోజు చాక్లెట్ లేకపోతే నేను వంట చేయనుగాక చేయను. మీరిద్దరు నోళ్లు మోస్తారా? అటు తీపి లేదు, ఇటు చప్పదనం లేదు. అసలు పానీపూరి అంటే ఆ పానీ కదా ముఖ్యం. ఘాటైన పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, నల్లొప్పు వేసిన ఆ పచ్చి పానీని పూరిలో నింపి నోట్లో వేసుకుంటే ముక్కుల్లోంచి నీళ్లు రావాలి. అది అసలైన మజా. నాకు ఆ ఘాటైన పానీ మాత్రమే కావాలి. మరిప్పుడు ఎలాగో చెప్పండి. అత్తయ్య గారేమో బయట తిండ్లు తినేవరు, చాక్లెట్ పానీపూరి అని చెప్తే అపచారం ఏంటి అంటారు, నోరు పారేసుకుంటారు. మరి ఒక పని చేద్దాం, మన ముగ్గురు మొగుళ్లను బ్రతిమలాడుకొని ఆ చాక్లెట్ పానీపూరి బండి దగ్గర నుంచి పార్సల్ తెప్పిద్దాం. ఎవరికి నచ్చిన భాగం వాళ్ళు తిందాం. అనామికక్క, నువ్వు పూరి తిను. అంజలి, నువ్వు పానీ తాగేసే, నేను చాక్లెట్ నాకిస్తాను. భలే ప్లాన్ వేసావని. కానీ మన ముగ్గురు భర్తలు ఆ అత్తయ్య గారి దొంగ చూపులు దాటుకుని ఎలా తీసుకొస్తారంటో అక్కడే పెద్ద సమస్య ఉంది. ఆ సమయంలో హాల్లో ప్రసాదు శారద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ప్రసాద్కి కాస్త చెవుడు, శారదకు ప్రతి విషయంలోనూ అనుమానం ఎక్కువ. వంటగది వైపు నుంచి వస్తున్న గుసగుసల్ని శారద గమనించింది. యావండి, వింటున్నారా? ఆ వంటగదిలో ముగ్గురు కోడళ్ళు కలిసి ఏదో ప్లాన్ లేస్తున్నారు. ఈ మధ్య వీళ్ళ ప్రవర్తన అసలు బాలేదు. రాత్రి కూడా ఏవో చాక్లెట్ బొమ్మలు కళ్ళ కొత్తని రెండో కోళ్ళ అవని ఓ కలవరిచ్చేస్తుంది. ఏంటి, తోటలో కాకరకాయలు కోస్తున్నారా? మంచిదేగా, సాయంత్రం పులుసు పెట్టమను, నాకు చాలా ఇష్టం. కాకరకాయలు కాదు, మునక్కాయలు. మీ చెవుడు తగలడా. నేను చెబుతుంటే మీరు ఇంకేదో వింటారు. ఆ కోడల ముగ్గురు కలిసి మన కొడుకుల్ని ఏదో దారి మళ్ళెత్తన్నారు. అంతలోనే ముగ్గురు కొడుకులు రమేష్, సురేష్, అరుణ్ హాల్లోకొచ్చారు. వాళ్ళని చూడగానే ముగ్గురు కోడళ్ళు వంటగదిలో నుంచి సైగలు చేయటం ప్రారంభించారు. అనామిక రమేష్కి పూరీలాగా చేతులు తిప్పి చూపించింది. అవని సురేష్కి చాక్లెట్ తింటున్నట్టు నాలుక గీసి చూపించింది. అంజలి అరుణ్కి పానీ తాగుతున్నట్టు గొంతు నిమురుకుంటూ చూపించింది. నాన్న, బయట పొలానికి వెళ్ళి చాలా రోజులైంది. నేను, సురేష్, అరుణ్ కలిసి ఒకసారి టౌన్కెళ్ళి ఎరువులు తెద్దాం అనుకుంటున్నాం. ఎరువులా? ఈ ఎండ్లోనా? ముగ్గురు వెళ్ళాలా దానికి? ఒకరెళ్తే సరిపోదా? అది కదమ్మా, కొత్త రకం ఎరువులు వచ్చాయట. దానికి ముగ్గురి సంతకాలు కావాలన్నారు సొసైటీలో. అందుకే మేమంతా కలిసి వెళ్తున్నాం. అవునమ్మా, మేము త్వరగా వచ్చేస్తాం. నాన్నగారికి ఏమైనా కావాలా? ఒరే అరుణు, వచ్చేటప్పుడు నా కోసం ఆయుర్వేద షాప్ నుంచి చెవులు వేసుకునే చొక్కల మంది తీసుకురారా. మీ అమ్మ గొంతు ఈ మధ్య అసలు వినపడ్డం లేదు. నా గొంతు మీకు వినబడదలేండి. సరే, మీరు చెప్తే నమ్ముతున్నాను గాని తొందరగా వెళ్ళండి. దారిలో మళ్ళీ ఆ పానీపూరి బండ్ల దగ్గర ఆగొద్దు. ఈ మధ్య చాక్లెట్ పానీపూరి తిని పక్కింటి పార్వతి కొడుక్కి మోషన్స్ అయ్యాయట. అమ్మో, అమ్మకప్పుడే వాసన తెలిసిపోయింది. అలా అనుకుని రమేష్, అలాగేనమ్మా, మేమేం తినంలే అలా చెప్పి ముగ్గురు కొడుకులు బయటకు రాగానే కోడళ్ళు ముగ్గురు వెనక తలుపు గుండా తోటలోకి పరుగున వచ్చారు. అక్కడ ముగ్గురు జంటలు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏమండి రమేష్, మీరు టౌన్కి వెళ్తున్నారు కదా, ఖచ్చితంగా ఆ చాక్లెట్ పానీపూరి పార్సల్ తీసుకురావాలి. నా కోసమని చెప్పి బండివాడికి పూర్తిగా కరకరలాడే పానీపూరిని వేయించమని చెప్పండి. మెత్తగా ఉంటే నేను అస్సలు ఒప్పుకోను. ఏంటవని, నీకు కూడా అదే కావాలా? నా సంగతి మీకు తెలుసు కదా సురేష్. ఆ పూరి లోపల నేను చాక్లెట్ సిరప్ ఎక్కువ వేయమని చెప్పండి. వీలైతే ఆ చాక్లెట్ సీసాని కూడా కొనుక్కురండి. నాకు ఆ చాక్లెట్ స్మెల్ వస్తేనే ప్రాణం లేచొస్తుంది. అరుణ్, నా కోసం పానీ ఉంది చూడు, దాన్ని స్పెషల్గా ఘాటుగా చేయించు. అసలు ఆ నీళ్ళలో పుదీనా ఎక్కువ వేయించు. నేను ఒక్క చుక్క కూడా వదలకుండా తాగేయాలి. మరి అమ్మో, అమ్మ కంటపడితే మనందరి చర్మాలు ఒలిచేస్తుంది. అయినా మీకోసం ఈ సాహసం చేయక తప్పటం లేదు. సరేలే, ప్లాన్ ప్రకారం నేను పూరీలు పట్టుకుంటాను. సురేష్ చాక్లెట్ సీసాని జేబులో దాచుకుంటాడు. అరుణ్ పానీ ప్యాకెట్ని తన బైక్ సీట్ కింద దాస్తాడు. ఎవరికీ అనుమానం రాదు.
పర్ఫెక్ట్ ఐడియా. పదండి తమ్ముళ్ళు, లేదంటే అమ్మకు అనుమానం వచ్చేస్తుంది. అలా ముగ్గురు సోదరులు టౌన్కి బయలుదేరారు. ఇటు ఇంట్లో శారద వంటగదిలోకి వెళ్ళింది. కోడలు ముగ్గురు హడావుడిగా సామాన్లు కడుగుతున్నట్టు నటిస్తున్నారు. ఏంటి అనామిక, ఈరోజు ఏదో వింత వాసన వస్తుంది ఇంట్లో. ఆ గది మొల్ల ఏం దాచావు? ఏమీ లేదత్తయ్య, అది కేవలం తోటలో వికసించిన గులాబీ పువ్వుల వాసన. గులాబీ పువ్వుల వాసన ఇట్లా చాక్లెట్ లాగా వచ్చుద్దేటి? ఏమో, మీ పద్ధతులు నాకేం నచ్చట్లేదు. నేనేం పూజ చేస్తుంటే మీరు అక్కడ గొసగొసలాడుతున్నారు. సర్లే, నేను కాసేపు పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయబాకండి. అలాగే అత్తయ్య, మీరు హాయిగా పడుకోండి. మామయ్యకు కూడా కాస్త విశ్రాంతి అవసరం కదా. ఏమే శారదా, నా చుక్కల మందు త్వరగా తీసుకురమ్మని కొడుకులతో, లేదంటే నా చెవిలో జర్రిల్లినట్టు అనిపిస్తాంది. జర్రి కాదు, మీ తల్ల ఉన్న పిచ్చిపోయింది. పడుకోండేక. అప్పుడు శారదా ప్రసాద్ ఇద్దరూ పడక గదిలోకి వెళ్ళగానే కోడళ్ల ముగ్గురి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. ఇక వాళ్ల ఎదురుచూపులు మొదలుపెట్టారు. గంటలు గడుస్తున్నాయి. చివరకు సాయంత్రం 4 గంటలకి బైకు శబ్దం వినిపించింది. కొడుకులు ముగ్గురు దొంగల్లా ఇంట్లోకి అడుగుపెట్టారు. తెచ్చారా? ఇదిగో కరకరలాడే పూరీలు. దారిలో ఒక్క పూరి కూడా పగలకుండా ప్రాణం కంటే జాగ్రత్తగా తీసుకొచ్చాను. మరి నా చాక్లెట్ ఎక్కడ సురేష్? ఇదిగో లండన్ నుంచి వచ్చిన డార్క్ చాక్లెట్ సిరప్ నా గుండెల్లో దాచుకుని తెచ్చాను. అరుణ్, నాకు ప్రాణమైన పానీ ఎక్కడా? ఇదిగో ఘాటైన పుదీనా పానీ. దారిలో బండి స్పీడ్ బ్రేకర్ల మీద వెళ్తుంటే ఎక్కడ పడిపోతుందని నా జేబులని తడిసిపోయే తెలుసా? అయినా సరే నీకోసం తెచ్చాను. సూపర్. ఈ కాలస్యం ఎందుకు, వంటగదిలోకి వెళ్లి ప్లేట్లు సర్దుకుందాం. అలా అంటూ ముగ్గురు కోడళ్ళు కొడుకులు వంటగదిలోకి చేరి ఆ చాక్లెట్ పానీపూరి తయారీ ప్రారంభించారు. టేబుల్ మీద సామాన్లు అమర్చారు. చూసారా ఎంత గట్టిగా ఉందో ఈ పూరి. శబ్దం చూడు, టక్. నాకు కేవలం ఈ పూరి మాత్రమే ఉంటే చాలు. ఆగక్క, అందులో చాక్లెట్ సిరప్ వేయాలి కదా. అలా అంటూ సీసా తీసుకుని పూరి నిండా నల్లటి చాక్లెట్ సిరప్ పోసింది. అబ్బా, ఆ స్మెల్ చూడు. నాకైతే మొత్తం చాక్లెట్ సీసా తాగేయాలనుంది. ఇప్పుడు నా వంతు. అలా అని పానీ కవర్ని కత్తిరించి పూరి లోపల ఉన్న చాక్లెట్తో పాటు ఆ పచ్చటి ఘాటైన పుదీనా పానీని నింపింది. ఆహా, తీపి చాక్లెట్, కారమైన పానీ, కలయిక అద్భుతం. సరే అయితే ఇప్పుడు ఎవరు ఏ భాగం తినాలో ముందే అనుకున్నాం కదా. నాకు పూర్తిగా ముక్కలు కావాలి. నాకు ఆ లోపలున్న చాక్లెట్ సిరప్ కావాలి. నాకు ఆ పానీ తాగేయాలనిపిస్తుంది. ఒరే సురేష్, అరుణ్, వీళ్ళ వింత కోరికలు చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుందిరా. పానీపూరిని ఇలా విడి భాగాలుగా చేస్తేనే వింత మనుషుల్ని నేనెక్కడా చూడలేదు. అవునన్నయ్య, పానీపూరి అంటే మొత్తం కలిపి నోట్లో వేసుకోవాలి కదా. వీళ్ళేంటి, ఒకరు పూరి, ఒకరు చాక్లెట్, ఒకరి పానీ అంటున్నారు. పోనీలే అన్నయ్య, మన ప్రశాంతత కోసం వాళ్ళకు నచ్చినట్టు తిననిద్దాం. అలా అనుకుంటూ ఉండగా అనామిక పూరీని మెల్లగా కొరికి ఆ క్రంచ్ని ఆస్వాదిస్తుంది. అవని చాక్లెట్ సిరప్ స్పూన్తో తింటుంది. అంజలి గ్లాసులో పానీ పోసుకొని గుట్టగుట్ట తాగేస్తుంది. అందరూ ఆనందంలో మునిగి తేలుతూ ఉండగా హఠాత్తుగా వంటగది తలుపులు తెరుచుకున్నాయి. శారద లోపలికి అడుగుపెట్టింది. ఆమె వెనకే ప్రసాద్ కూడా వచ్చాడు. దొంగ వెదవల్లారా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ టేబుల్ మీద ఉన్న నల్లటి పదార్థం ఏంటి? ఆ ఆకుపచ్చడి ద్రవం ఏంటి? అమ్మో, అత్తయ్య వచ్చేశారు. అది అత్తయ్య, మేము వంటగదిని శుభ్రం చేస్తున్నాం. శుభ్రం చేస్తున్నారా? నూరంతా నల్లగా చేసుకుని శుభ్రం చేస్తారా? రమేష్, నువ్వేంటి ఆ చేతులు పూరీలు పట్టుకున్నావు? మీరంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారా? ఏమే శారదా, ఆ టేబుల్ మీద ఉన్నది మందు సీసానా ఏంటి? మన కొడుకులు మందు తాగడం అలవాటు చేసుకున్నారా? తాగడం కాదు, ఏడవడం. చెవుడు మావయ్య, కాస్త తాగండి. అనామేక, నువ్వు పెద్ద కోడలివి, నీకైనా బుద్ధుండొద్దు. ఏంటిదంతా? క్షమించండి అత్తయ్య, మాకు చాలా రోజుల నుంచి ఈ చాక్లెట్ పానీపూరి తినాలని ఉండేది. కానీ మీరంటే భయంతో ఇలా దొంగతనంగా తెప్పించాం. అవునత్తయ్య, అయినా మేము మొత్తం పానీపూరి తినట్లేదు. అనామిక అక్క కేవలం పూరియే తింటుంది. అవని చాక్లెట్ మాత్రమే తింటుంది. నేను కేవలం పానీ మాత్రమే తాగుతున్నాను. ఎవరి భాగం వాళ్ళదే. ఏంటి, పానీపూరిని కూడా విభజించుకుంటున్నారా? ఎంత మనుషులా నా కోడలుగా రావడం నా అదృష్టమో దౌర్భాగ్యమో. అవునమ్మా, వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో భాగం ఇష్టం. అందుకే ఈ వింత పానీపూరిని ఇలా విడదీసి తింటున్నారు. ఆ సమయంలో ప్రసాద్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక పూరి తీసుకుని అందులో చాక్లెట్ పానీ పోసి నోట్లో వేసుకున్నాడు. ఏవండి, ఏం చేస్తున్నారు మీరు? అది విషయం ఏమో తెలీదు, తినబాకండి. అబ్బా, అద్భుతం శారదా, అసలు ఈ రుచి దేవలోకంలో కూడా దొరకదు. కరకరలాడే పూరి, తీయటి చాక్లెటు, ఘాటైన పానీ. అబ్బా, నా చెవుల్లో ఏదో కొత్త రాగం వినిపిస్తున్నట్టుంది. నా చెవుడు కూడా తగ్గిపోయింది శారదా.
చూసావమ్మా, నాన్నకే నచ్చేసింది. ఆయన చెవులు కూడా వినిపిస్తున్నాయంట. నిజంగానా? అంత బాగుంది అది. ఇదిగోండి అత్తయ్య, మీకోసం స్పెషల్గా డార్క్ చాక్లెట్తో తయారు చేశాను, ఒక్కసారి తిని చూడండి. అప్పుడు శారద ఆ పూరి తినగానే ఆమె ముఖంలో కోపం మాయమై ఒక వింతైన ఆనందం వెలివిరిసింది. ఆమె కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆస్వాదించింది. రే రమేష్, నిజంగానే ఈ చాక్లెట్ పానీపూరి చాలా బాగుందిరా. కానీ మీరట దొంగల్లా దాచుకొని తినటం నాకు నచ్చల. నన్ను అడిగితే నేనే స్వయంగా ఇంట్లో చేసి పెట్టేదానిగా. నిజంగా నత్తయ్య, మీరు కోపడతారని మేము చాలా భయపడ్డామే. కోపడ్డం ఎందుకే? మీ ముగ్గురు రుచులు వింతగా ఉన్నా కలిసిమెలిసి ఇట తినడం నాకు నచ్చింది. అనామికకి పూరి, అవనికి చాక్లెట్, అంజలికి పానీ. మీ ముగ్గురు ఐకమత్యమే ఈ చాక్లెట్ పానీపూరి రుచిని పెంచింది. శారదా, నాకింకో 2 పూరీలు ఇవ్వమని చెప్పు నీ కోడలికి. నా చెవులు పూర్తిగా వినబడాలంటే ఈ రోజంతా ఇవి తినాలి నేను. చాలండి చాలు, చెవులు వినపడుతున్నాయిగా. ఇక ఆశపడకండి. రేపటి నుంచి మన ఇంట్లో రోజు సాయంత్రం ఈ తోటి కోడల చాక్లెట్ పానీపూరి వండాల్సిందే. అలా ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో ప్రసాదు, శారద ఇంట్లో ప్రతి సాయంత్రం చాక్లెట్ పానీపూరి పరిమళాలు వెదజల్లటం ప్రారంభించాయి. ముగ్గురు కోడళ్ళు తమకు నచ్చిన భాగాలని పంచుకుంటూ సంతోషంగా జీవించసాగారు. చాక్లెట్ పానీపూరి ఆ ఉమ్మడి కుటుంబానికి మరింత ఐక్యతను, మధురమైన నవ్వులని అందించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక అందమైన పల్లెటూరులో ప్రసాదు, శారదా దంపతులు ఉండేవారు. ఆ దంపతులకి రమేష్, సురేష్, అరుణ్ అని 3 కొడుకులున్నారు. ముగ్గురికి పెళ్లిళ్ళయ్యాయి. పెద్ద కోడలు అనామిక. తను చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. కాని గుణంలో మాత్రం ఆమెను మించిన వారు లేరు. ఇంటి బాధ్యతలన్నీ తన భుజాలపై వేసుకుని అత్తమావల్ని కంటికి రెప్పలా చూసుకునేది. ఇక రెండో కొడుకు సురేష్, అతని భార్య అవని. మూడో కొడుకు అరుణ్, అతని భార్య అంజలి. ఈ వీళ్ళిద్దరూ చాలా ధనిక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. పుట్టింట్లో డబ్బుందన్న ఒకే ఒక్క పొగరుతో వాళ్ళ అత్తగారింట్లో ఏ పని చేయకుండా డ్రస్సుల్ని మార్చుకుంటూ షాపింగ్ మాల్స్ చుట్టూ తిరుగుతూ కాలాన్ని వృధా చేసేవారు. ప్రతి విషయంలోనూ పెద్ద కోడలు అనామికని పేదరికంతో దెప్పిపొడుస్తూ రాచి రంపాన పెట్టేవారు. ఓ రోజు ఉదయం ఇంట్లో శారద అనామికతో ఇలా అంటుంది. అమ్మా అనామిక, ఉదయం 5 గంటలకి లేచినట్టున్నావు. ఇల్లంతా ఊడ్చేసి ముగ్గులు పెట్టి అప్పుడే వంటగదిలో కూడా దూరేవా? కాస్త విశ్రాంతి తీసుకొచ్చిగా అమ్మా. నువ్వు ఒక్కదానివి ఎంత చేస్తావు? పర్వాలేదు అత్తయ్య, నాకు ఇవన్నీ అలవాటే కదా. మావయ్య లేచేసరికి వేడివేడిగా కాఫీ ఇవ్వాలి కదా అని వంటగదిలోకి వచ్చాను. ఈరోజు టిఫిన్కి పూరి, ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. నీ కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఇద్దరు ఉన్నారు. ఏనాడైనా ఉదయం 8 గంటల కంటే ముందు నిద్రలేచారా? వాళ్ళకి ఆస్తి పాస్తులున్నాయన్న పొగరే గాని సంస్కారం ఇసుమంతైనా లేదు. అప్పుడు శారద అలా అంటుండగానే ఉదయం 10 గంటల సమయంలో నిద్రలేచి తలదువ్వుకుంటూ హాల్లోకొస్తారు అవని, అంజలి. వాళ్ళని చూడగానే శారదకు కోపం వస్తుంది. ఏంటత్తయ్య, ఉదయాన్నే మా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మేమేమైనా ఈ ఇంట్లో పని వాళ్ళం అనుకుంటున్నారా ఏంటి? ఉదయాన్నే లేచి పనులు చేయడానికి. అవునక్క, మనం తీసుకొచ్చిన కట్నంతోనే కదా ఈ ఇల్లు ఇంత దర్జాగా నడుస్తోంది. మా నాన్న ఇచ్చిన డబ్బుతో ఈ ఇంట్లో ఇంకో 10 మంది పనాలను పెట్టుకోవచ్చు. అయినా ఈ అనామిక ఉండగా పనాలతో పనే ఉందిలే. తీసుకుంటావని అంజలి వేడివేడిగా కాఫీ. ఏంటనామిక ఈ కాఫీ? అసలు నీ కాఫీ చేయడం కూడా రాదా? మా ఇంట్లో అయితే పని వాళ్ళు కూడా ఇంతకంటే అద్భుతంగా చేస్తారు. నీకు ఆ పేదరికపు వాసనలు ఇంకా పోయినట్లు లేవు. వదిలే అక్క, తన స్థాయికి తగ్గట్టే చేస్తుందిలే. అయినా మనం ఈరోజు సిటీలో కొత్తగా ఓపెన్ చేసిన షాపింగ్ మాల్కి వెళ్ళాలి కదా, తొందరగా తయారవుతుందా? ఏంటమ్మా మీరు రోజు అదే పనిగా తయారవుతున్నారు? నిన్ననే కదమ్మా 10,000 రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కొని వచ్చారు. మళ్ళీ ఈరోజు షాపింగ్ మాల్ అంటారేంటి? ఇంట్లో అన్ని పనులు ఉన్నాయి కదా, ఒక్క పనైనా అనామికకి సహాయం చేయొచ్చుగా. అత్తయ్య, మాకు పనులు చేయడం అలవాట్లేదు. మా నాన్న మమ్మల్ని మహారాణులాగా పెంచాడు. ఈ వంటగది పనులు, అంట్లు తోమడాలు ఇవన్నీ మా వల్ల కాదు. అనామిక ఎలాగో పేదింటి నుంచి వచ్చింది కదా, ఇవన్నీ తనకి బాగా అలవాట్లే, తనే చేసుకుంటుంది. అప్పుడు అవని అన్న మాటలకి అనామిక మనసు చివుక్కుమంటుంది. కానీ ఏమీ అనకుండా మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి ప్రసాద్ వస్తాడు. ఏంటి శారదా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఉదయాన్నే వాళ్ళతో వాదనెందుకు? వాళ్ళ బుద్ధి మారదు గాని వదిలేయ్. ఎట్టా వదిలేయమంటారండి? చూశారు కదా నా పెద్ద కోడల్ని ఎట్టాగంటున్నారు. అది పేదింటి పిల్ల అయితే మాత్రం దానికి మనసు ఉండదా? అది మనిషి కాదా? వీళ్ళేమో డబ్బుందని విర్రవీగుతూ ఏ పని చేయకుండా తిరుగుతున్నారు. దానిపైన ఇంటి భారం అంత పడిపోతుందండి. కాలం అన్నింటికీ సమాధానం చెప్తుందిలే శారదా. డబ్బు శాశ్వతం కాదు, గుణమే శాశ్వతం.
ఆ విషయం వాళ్ళకి తొందరలోనే అర్థమవుతుందిలే, నువ్వు బాధపడకు. ఆ రోజు సాయంత్రం రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. అనామిక వంటగదిలో పనిచేస్తూ అలసిపోయి ఉండటం చూసి చాలా బాధపడతాడు. ఏంటనామిక ఇది, ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. నీకు అలసటగా అనిపించటం లేదా? వాళ్ళిద్దరూ ఏమీ చేయరు, కనీసం నీకు సహాయం కూడా చేయరా? అయ్యో, మీరెందుకు బాధపడుతున్నారండి? అవని అంజలి చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగారు. వాళ్ళకి పనులు అలవాట్లేదు. నాకు పనులు చేయడం అలవాటే కదా, నాకే కష్టం లేదులేండి. నీకు కష్టం అనిపించకపోయినా నాకు కష్టంగా ఉందనామిక. వాళ్ళు నిన్ను పేదరికం పేరుతో అవమానిస్తుంటే నా రక్తం మరుగుతుంది. వద్దండి, నా కోసం వాళ్ళతో ఏ గొడవలు పడద్దు. కుటుంబం అంటే కలిసి ఉండాలి. అత్తయ్య మావయ్య నన్ను సొంత కూతుర్లా చూసుకుంటున్నారు. నాకు అదే 10,000. డబ్బు గురించి మాట్లాడే వాళ్ళ మనసులు మారే రోజు తప్పకుండా వస్తుంది. అలా అనగానే అనామిక మాటలు విన్న రమేష్ ఆమె మంచితనానికి మురిసిపోతాడు. అదే సమయంలో సురేష్, అరుణ్ తమ గదుల్లో తమ భార్యలతో వాదిస్తూ ఉంటారు. అవని, ఇదేమన్నా బావుందా? నువ్వు రోజు షాపింగ్ అంటావు, వదిన మాత్రం రోజంతా ఇంట్లో చాకరీ చేస్తుంది. కనీసం కొద్దిగా కూడా సాయం చేయవా నువ్వు? ఓహో, మీ వదిన నీకు నా మీద కంప్లైంట్ ఇచ్చిందా ఏంటి? చూడు సురేష్, నేనేమి మీ వదినలాగా పేదింటి నుంచి రాలా. నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు 2 కోట్ల రూపాయల కట్నం తెచ్చా. ఆ డబ్బుతో మీరు వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. అలాంటి నన్ను పనులు చేయమంటావా? కుదరదు. అంజలి, మా అన్నయ్య అన్న మాటలో న్యాయం ఉంది. వదిన్ని చూస్తుంటే జాలేస్తుంది. నువ్వైనా కాస్త సహాయం చేయొచ్చు కదా. హలో, నన్ను పని మనిషిలో చూసారంటే నేను ఊరుకోను. మా నాన్నకి ఒక్క ఫోన్ చేశానంటే వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోతారు. మీ ఇల్లు నాకు కట్టిన డబ్బులతోటి నడుస్తోంది, గుర్తుంచుకోండి. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఎంజాయ్ చేస్తాను. అలా భార్యల ధనగర్వం ముందు ఆ ఇద్దరు భర్తలు ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అవని అంజలిల పొగరు రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది. అనామిక మాత్రం ఓపిగ్గా అన్నీ సహిస్తూ ఇంటిని నడిపిస్తూ ఉంటుంది. ఓ రోజు ఉదయం వాతావరణం బాగా చల్లగా ఉంటుంది. అనామికకి తీవ్రమైన జ్వరం వస్తుంది. ఒళ్ళు కాలిపోతున్నా సరే అత్తమావలకి కాఫీ ఇవ్వాలని వంటగదిలోకి వెళ్తుంది. కానీ కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. అయ్యో దేవుడా, అనామిక ఏమైందమ్మా? రమేషు, సురేషు, ఏవండి, తొందర రండి, అనామిక కింద పడిపోయింది. అది విన్నాక అందరూ పరుగున వస్తారు. రమేష్ కంగారుగా అనామికను ఎత్తుకొని తీసుకెళ్లి గదిలో పడుకోబెడతారు. డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ గారు, మా కాళ్ళకి ఏమైందండి? జ్వరం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. జ్వరం చాలా తీవ్రంగా ఉందండి. దానికి తోడు నీరసం కూడా బాగా ఉంది. ఆమెకు సరైన విశ్రాంతి లేదు. కనీసం ఒక వారం రోజుల పాటు ఆమె మంచం మీద నుంచి లేవకూడదు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. మందులు రాసిస్తున్నాను, సమయానికి వేయండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అవని అంజలి ఇద్దరూ తయారై చేతిలో హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకుని హాల్లోకి వస్తారు. అంజలి, ఈరోజు మన ఫ్రెండ్స్తో కిటీ పార్టీ ఉంది కదా, త్వరగా వెళ్ళాలి, లేకపోతే లేట్ అయిపోతుంది. అవునక్క, ఈరోజు నేను ఒక కొత్త డైమండ్ నెక్లెస్ కొందామని డిసైడ్ అయ్యాను. పద వెళ్దాం. ఏంటి మీరిద్దరు తయారయ్యేది? ఎక్కడికి బయలుదేరారు? అనామెక్క జ్వరం వచ్చి మంచం మీద ఉంటే మీకు ఇప్పుడు పార్టీలు షాపింగ్లు అవసరమా? అత్తయ్య, తనకి జ్వరం వస్తే మేమేం చేయాలి? మందులు వేసుకుంటే తగ్గిపోతుందిలే. మా ఫ్రెండ్స్ అందరూ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మేము వెళ్ళాలి. సిగ్గులేదా మీ ఇద్దరికి? ఇంట్లో పెద్ద కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉంది. లేవలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం పలకరిద్దామన్న ఆలోచన కూడా లేదా మీకు? ఈ ఒక్కరోజు ఇంట్లో ఉండి పనులు చేసుకోలేరా? పనులా? మేం పనులు చేయడం అత్తయ్య? మీకు ముందే చెప్పాం, మా వల్ల పనులు కావు. కావాలంటే ఒక వారం రోజుల పాటు హోటల్ నుంచి భోజనం తెప్పించుకోండి. మేం దానికి బిల్లు కడతాం. మా దగ్గర చాలా డబ్బుంది. ఏమ్మా, ఆపండమ్మా మీ పొగరు. డబ్బు డబ్బు డబ్బు, ఇదేనా మీ జీవితం? డబ్బుతో మనుషుల్ని కొనగలరేమో గాని మనసుల్ని కొనలేరు. అనామికకి జ్వరం వస్తే మీకు పట్టింపు లేదా? అవని, ప్లీజ్ ఒక్కరోజు కిట్టి పార్టీకి వెళ్ళకపోతే ఏమవుతుంది? వదినకి బాలేదు కదా, ఇంట్లో ఉండు. నా మాట వినండి సురేష్, నన్ను శాసించాలని చూడకండి. నేను వెళ్తున్నాను, నువ్వు రా అంజలి. అలా అని ఇద్దరూ ఎవరి మాట వినకుండా అనామిక కనీసం ఎలా ఉందో కూడా చూడకుండా కారేసుకుని వెళ్ళిపోతారు. ప్రసాదు, శారద ముగ్గురు కొడుకులు వాళ్ళ ప్రవర్తనకి విస్తుపోతారు. చూశారు కదా నాన్న, వీళ్ళ మనసులో ఎంత అహంకారం నిండిపోయిందో. అనామిక వీళ్ళందరి కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతుంది. కానీ తనకు జబ్బు చేస్తే వీళ్ళకి కనీసం మానవత్వం కూడా లేకుండా పోయింది. నా కోళ్ళ అనామిక ఎంత అదృష్టహీనరాలో కదా. దానికి ఎన్నాళ్ళు వీళ్ళు పెట్టిన బాధల సాలక ఇప్పుడు ప్రాణం మీదకొచ్చినా పట్టింపు లేకుండా పోయారు. ఇంకా లాభం లేదు శారద, వీళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.
వీళ్ళ అహంకారాన్ని ఎట్టా అణచాలో నాకు తెలుసు, వాళ్ళని రానివ్వు. ఇక ఆ రోజు సాయంత్రం అవని అంజలి చేతుల్లో బోలెడు షాపింగ్ బ్యాగులతో నవ్వుకుంటూ ఇంటికొస్తారు. హాల్లో ప్రసాదు, శారద ముగ్గురు కొడుకులు చాలా సీరియస్ గా కూర్చుని ఉంటారు. అనామిక కూడా జ్వరంతో వణుకుతూ నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వస్తుంది. ఏంటి అందరూ సీరియస్గా మీటింగ్ పెట్టినట్టు కూర్చున్నారు? అత్తయ్య, నేనొక మంచి చీర మీకోసం తెచ్చాను, చూడండి. చీరలు పక్కన పెట్టావని ముందిటి తిరిగి నా మాటిను. ఈ ఇంటికి మీరు కోడలుగా వచ్చినప్పటి నుంచి మీ ధనగర్వాన్ని సహిస్తూ వచ్చాం. కానీ ఈ రోజు మీరు హద్దులు మీరారు. ఇంట్లో మనిషి చావు బతుకుల్లో ఉంటే మీరు పార్టీలు చేసుకుని వచ్చారు. ఇది ఇల్లా లేక మీ డబ్బు చూసుకొని విర్రవిగే క్లబ్బా? మావయ్య, మమ్మల్ని ఎందుకు అనవసరంగా తిడుతున్నారు? మేము మా డబ్బుతోనే కదా కొనుక్కుంటున్నాము. మీ అబ్బాయిల సంపాదన మేమేం వాడట్లేదు కదా. నీ డబ్బుతో నువ్వు సంతోషం కొనుక్కోగలవు అంజలి, కానీ కుటుంబ ప్రేమని కాదు. మీరు తెచ్చిన కట్నం డబ్బులతో మా ఇల్లు నడుస్తుందని అహంకారంతో విర్రవీగుతున్నారుగా. ఆ డబ్బే మీకు శత్రువైంది. ఈ క్షణం నుంచి మీరు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అప్పుడు ప్రసాద్ మాటలకి అందరూ షాక్ అవుతారు. అవని అంజలిల ముఖాల్లో రంగులు మారుతాయి. మావయ్య, మీరు మమ్మల్ని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమంటారా? అవునమ్మా, మీరు ఇంటికి సరిపోర్లే. డబ్బును ప్రేమించే మీకు మనుషుల విలువ తెలీదు. నా పెద్ద కోళ్ళ పేద పిల్లయినా ఆమె మనసు బంగారం. మిమ్మల్ని అన్నాడు, ఒక్క మాట అనలేదు. కానీ మీరు తనని పని మనిషి కంటే హీనంగా చూశారు. ఇప్పుడు తనకి జబ్బు చేస్తే అనాథలాగా వదిలేసి వెళ్ళారు. మీకు ఈ కుటుంబంలో స్థానం లేదమ్మా. దయచేసి మీ పుట్టింటికి వెళ్ళిపోండి. నాన్నగారు చెప్పింది కరెక్ట్ అవని. నువ్వు మనిషివి కాదు, ఒక డబ్బు యంత్రానివి. నాకు నువ్వు అవసరం లేదు. అవునంజలి, నీ ప్రవర్తనతో నేను తలదించుకునేలా చేశావు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది. అప్పుడు భర్తలు కూడా ముఖం తిప్పేయటంతో అవని అంజలికి అసలు పరిస్థితి అర్థమవుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తమ అహంకారం వల్ల ఈ రోజు కుటుంబాన్ని కోల్పోతున్నామని వాళ్లకు తొలిసారి భయమేస్తుంది. అప్పుడు జ్వరంతో వణుకుతున్న అనామిక నెమ్మదిగా మాట్లాడుతుంది. మావయ్య, దయచేసి ఆ మాట అనకండి. వాళ్ళు తప్పు చేయలేదు మావయ్య. చిన్నప్పటి నుంచి డబ్బుతోనే కదా వాళ్ళు పెరిగారు. వాళ్ళకి లోకం తెలియదు, అంతే. వాళ్ళు నా చెల్లెల్లాంటి వాళ్ళు. దయచేసి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించద్దు. నా మీద కోపంతో వాళ్ళని దండించకండి. ఆ సమయంలో అనామిక మాటలు విని అవని అంజలి ఇద్దరూ కుప్పకూలిపోయి ఏడవటం మొదలు పెడతారు. తమను అంతలా అవమానించినా ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా అనామిక తమ కోసం నిలబడుతూ ఉండటం చూసి వారి మనస్సు కరిగిపోతుంది. అక్క, మమ్మల్ని క్షమించు. కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళలాగా ప్రవర్తించాం. డబ్బు మత్తులు పడి నీ మంచితనాన్ని చూడలేకపోయామక్క. నువ్వు నిజంగా దేవతవక్క. అవునక్క, మేం చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. డబ్బు శాశ్వతం కాదు, నువ్వు చూపించిన ప్రేమే శాశ్వతం అని ఈరోజు మాకు అర్థమైంది. మమ్మల్ని క్షమించక్క. క్షమించండి అత్తయ్య. మమ్మల్ని పంపించొద్దు. ఇక నుంచి ఈ ఇంట్లో ఏ పనైనా మేం చేస్తాం. అనామిక అక్కని మహారాణిలా చూసుకుంటాం. నా కోడల మనసులు మారే. ఎంతకంటే నాకు ఇంకేం కావాలి? అనామిక, నీ ఓర్పు మంచితనం ఈరోజు ఈ ఇంటి నిలబెట్టాయమ్మా. మీరు నిజంగా మారారనిపిస్తే ఆ అహంకారాన్ని గడప బయట వదిలేసిరండి. అప్పుడే ఈ ఇంటికి మీరు నిజమైన కోడళ్ళవుతారు. థ్యాంక్స్ వదినా, నీ వల్ల ఈరోజు మా ఇల్లు తిరిగి నిలబడింది. అలా అవని అంజలి ఇద్దరూ అనామికని హత్తుకుని ఏడుస్తారు. అనామిక వాళ్లను ఓదారుస్తుంది. ఆ రోజు నుంచి అవని అంజలి పూర్తిగా మారిపోయారు. అనామికను సొంత అక్కలా చూసుకుంటూ ఇంటి పనులన్నీ వాళ్లే చేయటం మొదలుపెట్టారు. అత్తమావల్ని గౌరవంగా చూసుకున్నారు. డబ్బు కంటే కుటుంబ ప్రేమే గొప్పదని తెలుసుకున్న ఆ కోడళ్లు అనామికతో కలిసి ఆ ఇంటిని ఒక అందమైన నందనవనంగా మార్చేశారు. ప్రసాదు, శారదా కుటుంబం ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.